నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసే ఎలక్ట్రీషియన్ల రక్షణ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న డిప్యూటీ సీఎం పవన్. పిఠాపురం నియోజకవర్గంలో 325 మందికి సేఫ్టీ కిట్ల అందజేత. రాయచోటి వేంపల్లి రహదారి అభివృద్ధికి భూమి పూజ. 11.07 కోట్లతో పనులు ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. మహిళల మాన ప్రాణాలు రక్షించడంలో ప్రభుత్వానికి శ్రద్ధ లేదన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. హోంమంత్రి అనితకు విలువల గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజం. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. సింహవాహనంపై పట్టణ పురవీధుల్లో విహరించిన శ్రీవారు. ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసే ఎలక్ట్రీషియన్ల రక్షణ భద్రతకు ప్రాధాన్యమివ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గంలోని 325 మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు పని ప్రదేశాల్లో రక్షణ భద్రత కోసం సేఫ్టీ కిట్లను అందజేశారు. ఒక్కొక్కటి 5,000 రూపాయలు విలువ చేసే సేఫ్టీ కిట్లలో ఎలక్ట్రికల్ పనులకు అవసరమైన టూల్ కిట్, రబ్బర్ హ్యాండ్ గ్లౌస్, షూస్, జాకెట్లు ఉండగా వీటన్నిటిని పవన్ తన సొంత నిధులతో సమకూర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్లో పిఠాపురం మండలం మల్లం గ్రామంలో ఎలక్ట్రీషియన్ గా పనిచేసే దళిత యువకుడు పల్లపు సురేష్ ఒకరి ఇంట్లో కరెంటు పనిచేస్తూ మరణించడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదనే లక్ష్యంతోనే తన సొంత నిధులతో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లందరికీ రక్షణ పరికరాల కిట్లు అందజేస్తున్నామని తెలియజేశారు. సురేష్ కుటుంబానికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా 2 లక్షలు, చంద్రన్న బీమా ద్వారా 2 లక్షలు అందించే ఏర్పాటు చేశామని పవన్ చెప్పారు. నిరుద్యోగ యువత కోసం ప్రతి 3 నెలలకొకసారి పిఠాపురం నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. నమస్కారాలు. మన పిఠాపురంలో గత ఏప్రిల్లో మల్లాం గ్రామంలో రిపేర్కి అని వెళ్ళి, హౌస్ హోల్డ్ రిపేర్కి అని వెళ్ళి ఆయన చనిపోవడం చాలా బాధ కలిగించింది. అంటే ఇలాంటి సంఘటనలు మనం జాగ్రత్తలు తీసుకోకపోతే జరుగుతూ ఉంటాయి. నేను అడిగాను అసలు ఎలా జరిగింది ఏంటి అని అడిగినప్పుడు ఇంటికి ఎవరో పిలిచారు, చేస్తూ ఉంటే షార్టేజ్ జరిగింది, ఆ లీక్ వల్ల ఇట్లా అయిపోయిందని. నాకేం అనిపించిందంటే బేసిక్గా నేను మీ అందరికీ ఎప్పటి నుంచో తెలుసు, బేసిక్గా శ్రామికులకి ఎవరైతే కష్టపడతారో వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి చేస్తారు, వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలని ముందు నుంచి నేను కోరుకునేవాడిని. అది నేను సినిమాలో ఉన్నప్పుడు కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఒకసారి మేము ఏదైనా ఆఫీసుల్లో పనిచేస్తున్నప్పుడు కావచ్చు, షూటింగ్లో కావచ్చు, ఇల్లు కడుతున్నప్పుడు కావచ్చు, మొన్న ఈ ఆఫీస్ కడుతున్నప్పుడు కూడా చాలామంది స్టాఫ్కి అసలు హెల్మెట్స్ లేకుండా కడుతున్నారు. ఎలక్షన్ టైంలో నేను దృష్టి పెట్టలేకపోయిన తర్వాత అయిన తర్వాత చూస్తే అందరికీ సేఫ్టీ షూస్ ఒకటి, హెల్మెట్ అందరికి ఇవ్వడం జరిగింది. సో నాకు అది గుర్తొచ్చింది. బేసిక్ ఇలాంటి ఎలక్ట్రీషియన్ అనేది చాలా ప్రమాదకరమైన ఉద్యోగం. అది అన్ని ప్రమాదకరమైనవి, కానీ ముఖ్యంగా తెలిసి ఎక్కడ లీక్ ఉందో తెలియదు, ప్రమాదకరమైనది ఎలక్ట్రిసిటీ. దానివల్ల ఎంత మనకి వెలుగిస్తుందో ప్రాణాలు తీసే శక్తి కూడా ఎలక్ట్రిసిటీగా ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తలు వహించలేకపోయారు అంటే రైట్ షూస్ లేవు, బేసిక్ కేర్ తీసుకోలేదు, ఇట్లాంటివి దృష్టిలోకి వచ్చినాయి ఆ రివ్యూస్లో. అదొక్కటే కాకుండా ఒకటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయారు, తద్వారా కుటుంబ సభ్యులకి సంపాదించే వ్యక్తిని కోల్పోవటం, అలాగే స్పర్ధలు కూడా రావటం, గ్రామాల్లో చిన్నపాటి గ్రామాల స్పర్ధలు కూడా రావటం, అది ఇంకా ఇబ్బంది కలిగించేస్తుంది. సో మీ అందరికీ ఒక 16 లక్షల పైచిలకు వర్తతోటి మీ అందరికీ ముందు సేఫ్టీ కిట్స్ని ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, ప్రాణాలు కోల్పోతే అట్లీస్ట్ మనం అంటే ఇప్పుడు ఇచ్చేదేమో మన దగ్గర నుంచి వచ్చేదేమో 2 లక్షల బీమా ఉంటుంది. ఇది కాకుండా రేపు పొద్దున మీకు చంద్రన్న బీమా పథకం ఉంటుంది, ఆరోగ్య పథకం ఉంటుంది, అవన్నీ మీకు ఆల్మోస్ట్ 25 lakhs వస్తుంది. అది మన హెల్త్ ఇన్సూరెన్స్ అదొకటి. సో వీ హ్యావ్ ఎనఫ్ సెక్యూరిటీ తీసుకుంటున్నాం, ఆ ప్రయత్నంలో ఉన్నాం. సో అందువల్ల మీ అందరికీ ఆ జాగ్రత్తలు తీసుకుంటారని, అలాగే మీరు చెప్పింది కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని తిరిగి రివైవ్ చేయమని కోరుకుంటాం. అది నా ఆశయం కూడా. అది మీ అందరికీ ప్రత్యేకించి నా జాగ్రత్తలు తీసుకోండి, అదొకటే మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మీరు ప్రాణాలు పోతే తిరిగి రావు. అందుకని మనందరం అర్థం చేసుకొని సాధ్యమైనంత మన చేతిలో ఉన్నంత వరకు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో అంత జాగ్రత్తలు తీసుకోండి. అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ దయచేసి వాడండి.
అలాగే ఈ ఐటీఐ చదివిన వాళ్ళు కానీ వీళ్ళందరూకి ఏదన్నా జాబ్ మేళా లాంటిది ఉంటుంది అని బాగున్నారు. అది నేను చాలా రోజు నుంచి అనుకుంటా ఉన్నాను. ఇది ఒక ఐటీఐకే కాదు, మిగతా పాలిటెక్నిక్ అన్నిటికీ కూడా కన్సిస్టెంట్గా ప్రతి 4-5 నెలలకి 6 నెలలకి ఒక జాబ్ మేళా పెట్టాలనేది నేను వర్కౌట్ చేస్తాను. అది త్వరలోనే ముందుకు తీసుకొస్తాను ఇది. సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో రాయచోటి వేంపల్లి రహదారి నుండి కడప రాయచోటి రహదారి వరకు లింకు రోడ్ను అభివృద్ది చేయడానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు 11.07 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుతం 7 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ రహదారిని 2 వరుసల పేవుడ్ షోల్డర్ రహదారిగా 10 మీటర్ల వరకు విస్తరించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ అభివృద్ది ప్రాజెక్టు ద్వారా ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం లేకుండా రాయచోటి బైపాస్ మార్గంలో ప్రయాణం సులభతరం కానుందని తెలియజేశారు. గత 6 నెలల్లో ఆర్ఎండ్బి పరిధిలో ఉన్న సుమారు 29 రహదారులు మరమ్మతులు చేయబడ్డాయని వెల్లడించారు. నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగంగా ఈరోజు కడప రాయచోటి అలాగే వేంపల్లె మార్గం మధ్యలో ఉన్న బైపాస్ రోడ్లో 11.5 కోట్ల రూపాయలతో 7 మీటర్ల రోడ్లను 10 మీటర్లుగా మార్చే కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభివృద్ధికి మొదటి ప్రయారిటీ ఇస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఈరోజు బీజేపీ ఉండడం ద్వారా రాష్ట్రానికి సంబంధించిన నేషనల్ హైవేస్ ముఖ్యంగా ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నాయి. కేంద్రంలో గౌరవ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి చొరవతో మన నియోజకవర్గంలో కూడా రేపు రాబోయే కాలంలో నేషనల్ హైవేస్ అలాగే ఆర్ఎన్బి రోడ్లను ప్రయారిటీ లిస్టులోకి తీసుకొని వచ్చి అభివృద్ధి పదంలో నడిపించేదానికి ముందుకెళ్తాం. ముఖ్యంగా ఈరోజున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎవరైతే కాంట్రాక్టర్ గారు ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. త్వరలోనే ఈ రోడ్డును ఫినిష్ చేసి ఇక్కడ ఉన్న రాయచోటి మార్గంలో పయనించే బైపాస్ రోడ్ల వెహికల్స్కి కూడా ఏ విధమైన సమస్య లేకుండా ముందుకు తీసుకొని పోతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ రోడ్డే కాకుండా వేంపల్లి రాయచోటి మధ్య మార్గాన్ని ఏదైతే రోడ్డు ఉందో గత కాంట్రాక్టర్ గారు మరణించడంతో సుమారుగా 2.5 సంవత్సరం ఆ కాంట్రాక్టర్ కూడా నిలబడిపోవడం జరిగింది. దాన్ని త్వరితగతిన గత 6 నెలల నుంచి వేరే సంస్థ కేటాయించి దాన్ని శరవేగంగా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఏదైతే ఈ 6 నెలల్లో ఆర్ఎన్బి పరిధిలో వచ్చిన పార్ట్ హోల్స్ ఎలాగే ఫిల్అప్ చేసి సుమారుగా 29 రోడ్లు ఏదైతే రాయచూడి నియోజకవర్గంలో ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్లుగా చేయడం జరిగింది. సిమెంట్ రోడ్ల నిర్మాణంలో కూడా ముందుకెళ్తా ఉన్నాం. దీనికి సహకరిస్తున్న అధికారులకు కాంట్రాక్టర్లకు ప్రతి ఒక్కరికి నా తరపున మా ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహిళల మాన ప్రాణాలు రక్షించడంలో ప్రభుత్వానికి శ్రద్ధ లేదని హోంమంత్రి అనితపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతికి విలువలు నేర్పాల్సిన అవసరం లేదని ఆ స్థాయి హోంమంత్రి అనితకు లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు హోంమంత్రి నుంచి స్పందన లేదని ఇవన్నీ పట్టించుకోకుండా హోంమంత్రి తమపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సాక్షి డిబేట్లో ఓ జర్నలిస్ట్ మాట్లాడిన మాటల్ని పట్టుకుని రాజకీయం చేస్తున్నారని జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలను వైసీపీ పార్టీ ఎంతమాత్రం సమర్థించదని వెల్లడించారు. మన హోమ్ మినిస్టర్ గారికి ఇదేవీ పట్టట్లేదు, వీటి కోసం ఆవిడ స్పందించడు. మొన్నే చూసాం సత్యసాయి జిల్లాలో 14 సంవత్సరాల దళిత మైనర్ బాలికని 14 మంది టీడీపీ కార్యకర్తలు దారుణంగా 6 నెలల పాటు అత్యాచారం చేశారు. వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా టీడీపీ కార్యకర్తలే. దాని మీద మాత్రం హోమ్ మినిస్టర్ గారు స్పందించరు. అంతకుముందు తీసుకుంటే వెస్ట్ గోదావరి ఉండి నియోజకవర్గంలో మనం చూసాం, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం, 8 సంవత్సరాల మైనర్ బాలికని 75 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారం చేయడం జరిగింది. ఇవేవి కూడా మన హోమ్ మినిస్టర్ గారికి కనిపించదు. కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, అతని కుటుంబ సభ్యుల మీద దుమ్మెత్తిపోయడంలో మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుంటారు. సాక్షి టీవీలో జరిగిన ఒక డిబేట్లో ఒక జర్నలిస్టు తప్పుగా మాట్లాడితే
అతను చేసిన వ్యాఖ్యల్ని పట్టుకొని ఆ వ్యాఖ్యల్ని అతను వెనక్కి తీసుకోవడం జరిగింది, క్షమించమని కోరడం జరిగింది. అలాగే సాక్షి టీవీ కూడా దీని మీద ఖండన విడుదల చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల్ని పట్టుకొని మా పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, అతని కుటుంబ సభ్యుల్ని గురించి దుమ్మెత్తి పోస్తూ చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమిలో ఉన్న నాయకులు, మంత్రులు, వీళ్ళ ఎల్లో మీడియా అదే పనిగా పెట్టుకొని ప్రచారం ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారి సంగతి మనందరికీ తెలుసు. అతను ఎలాంటి రాజకీయం అంటే జరగంది జరిగినట్టుగా చెప్తూ, లేనిది ఉన్నట్టుగా చెప్తూ, జరిగిన విషయాన్ని వక్రీకరించి రాజకీయాలు చేయడం మొదటి నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య. ఈ విషయాన్ని కూడా డైవర్ట్ చేస్తూ ఖండించిన విషయాన్ని, అలాంటి తప్పుడు మాటల్ని మా పార్టీ ఎప్పుడూ హర్షించదు. దాన్ని ముందుగానే వెంటనే సాక్షి టీవీ ఖండించడం జరిగింది. దాన్ని పట్టుకొని దాన్ని వక్రీకరిస్తూ చిల్లువలు పలువులు చేస్తూ ఈ విధంగా ఇలాంటి దోషణలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. తీసుకుంటే ఏడాది గడిచింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఏడాది పాలనలో పూర్తిగా వీళ్ళు వైఫల్యం చెందారు. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు సరికదా. మహిళల రక్షణ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిన విషయం మనం చూసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మాన ప్రాణాలు గాల్లో దీపాల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో డైవర్షన్ పాలిటిక్స్కి వీళ్ళు పూనుకోవడం జరిగింది. ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేయాలి, ప్రతిపక్ష నాయకుల మీద కక్షపూరిత చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, పోలీసుల్ని అక్రమ కేసులు పెట్టడానికి ఏ విధంగా ఉపయోగించాలి, అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని ఏ విధంగా అరెస్టులు చేయాలి, దాని మీద దృష్టి పెట్టారు తప్ప మహిళల మాన ప్రాణాల రక్షణ మీద వీళ్ళు దృష్టి పెట్టలేదు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. శేష వాహనంలో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. प्रणव नामदेस्य दीक्षिता नामदेस्य आदर्श योगी सामदेस्य पद्मावती योगी सामदेस्य संकल्पिता सर्वकार्येषानुकूल्यता फलसिद्ध्यर्थं तन्न वेङ्कटेश्वर अनुमं समर्पयामि. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.